bird on a tree. I'm just sitting here. I got time. వావ్, చాలా యమ్మీగా ఉంది కదా. ఇది నేను ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా రెడీ చేయొచ్చు. యూజువల్లీ మనకి నూడిల్స్ అంటే రోడ్డు మీద ఉన్న నూడిల్స్, కానీ అది చాలా అన్హెల్దీ అని చాలా మంది చెప్తూ ఉంటారు. అలాంటి టేస్ట్ మన ఇంట్లో హెల్దీగా ఎలా చేయాలో ఈరోజు నేను చూపించబోతున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెజల్ పెట్టుకోండి. మనం ముందుగా నూడిల్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. నూడిల్స్ ప్రిపేర్ చేయడం చాలా సింపుల్. మన ఇంట్లోనే ఒక నూడిల్స్ ప్యాకెట్ తెచ్చుకొని సింపుల్గా మనం కుక్ చేసుకోవచ్చు. ఆ వెజల్లో నేను హాఫ్ బాటిల్ ఆఫ్ వాటర్ వేస్తున్నా. దాంట్లో కొంచెం హాఫ్ స్పూన్ ఆఫ్ రాక్ సాల్ట్ వేస్తున్నా. అందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నా. నేను రిఫైన్డ్ ఆయిల్లో యూజ్ చేస్తున్నా, మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది బాగా బాయిల్ అయ్యి కొంచెం బబుల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూడిల్స్ వేసుకోవాలి. మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు, క్యాబేజ్, క్యాప్సికమ్. నేనైతే ఈ వెజ్జీస్ తీసుకొని యాడ్ చేస్తున్నాను నూడిల్స్లోకి. చైనీస్ ఐటమ్ కాబట్టి దీనికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటబుల్ కటింగ్ ఉంటుంది. సో వెజిటబుల్స్ మనం స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూసినట్టయితే నేను ఒక్కొక్కటి చిన్నగా స్లైసెస్ కింద చాప్ చేసుకుంటున్నాను. అలాగే సాసెస్ లేకుండా అస్సలు కంప్లీట్ అవ్వదు నూడిల్స్. సోయా సాస్, వెనిగర్, షెజ్వాన్ సాస్ లేకపోతే మీరు రెడ్ చిల్లీ సాస్ కూడా యూజ్ చేయొచ్చు. కొంచెం టమాటా కచప్. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్లో నూడిల్స్ వేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ నుంచి మనం బయటికి గ్రేట్ చేసుకోవాలి. నూడిల్స్ మనం గ్రేట్ చేసుకునే ముందు దానిలో కొంచెం కోల్డ్ వాటర్ కానీ యాడ్ చేసుకున్నట్టయితే నూడిల్స్ స్టిక్ అవ్వకుండా బాగా వస్తాయి. నేను 4 స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం వెల్లుల్లి వేసుకుంటున్నాను, నీట్గా చాప్ చేసుకొని. అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మిక్స్ చేసుకొని దాంట్లో మీకు కావాల్సినంత ఎగ్ వేసుకోవచ్చు. నేను కొంచెం నూడిల్స్ తీసుకున్నాను కాబట్టి 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. నూడిల్స్కి సరిపోయినంత ఎగ్ తీసుకుంటే నూడిల్స్ చాలా టేస్టీగా వస్తాయి. అది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో లిటిల్ బిట్ ఆఫ్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం టేస్ట్ కోసం, మరీ ఎక్కువ యాడ్ చేయకండి, టేస్ట్ పోతుంది. ఎగ్ మిక్చర్ని మొత్తం బాగా ఫ్రై చేసుకోండి, బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు. మరీ చెప్తున్నాను, హై ఫ్లేమ్లో మాత్రమే నూడిల్స్ కుక్ చేయాలి. లో ఫ్లేమ్లో కానీ కుక్ చేస్తే అంత టేస్ట్ ఉండదు. నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మొత్తం ఫ్రై చేసుకొని అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. మీరు వెజ్జీస్కి సరిపడినంత సాల్ట్ ముందుగా వేసుకోండి, ఆ తర్వాత ఏమైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కుక్ అవ్వాలి హై ఫ్లేమ్లో. అయితే నేను 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. కుక్ చేసిన తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. మీరు తర్వాత సాస్ యాడ్ చేస్తారు కాబట్టి ఎక్కువగా యాడ్ చేయకండి. కొంచెం అంత నూడిల్స్ మసాలా, ఒకవేళ మీ ఇంట్లో నూడిల్స్ మసాలా లేకపోతే ఏం పర్లేదు, కొంచెం గరం మసాలా యాడ్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సేమ్గానే ఉంటుంది. ఆ తర్వాత కొంచెం చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను. చిల్లీ సాస్ క్వాంటిటీ నేనైతే కరెక్ట్గా చెప్పను, మీకు నచ్చినంత యాడ్ చేసుకోండి, మీ టేస్ట్ వరకు చూసుకోండి. అది బాగా ఫ్రై చేయండి. ఇదంతా మాత్రం హై ఫ్లేమ్లోనే చేయాలి, మర్చిపోకండి. ఆ తర్వాత నేను 2 డ్రాప్స్ ఆఫ్ సోయా సాస్ యాడ్ చేస్తున్నాను. కొంచెం అంటే కొంచెం, మరీ ఎక్కువ యాడ్ చేసి కొంచెం పులుపు టేస్ట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను కొంచెం వెనిగర్ యాడ్ చేస్తున్నాను, అది కూడా 1 స్పూన్ వెనిగర్ అంతే, ఎక్కువ యాడ్ చేయకండి. ఇవన్నీ బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసి కొంచెం కలర్ మారుతుందని అనిపించినప్పుడు కొంచెం నూడిల్స్ యాడ్ చేసుకోండి. కొంచెంగా నూడిల్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మీకు తర్వాత ఇబ్బందిగా ఉండదు.
మీరు చూసినట్టయితే నా నూడిల్స్ అసలు స్టిక్ అవ్వకుండా వచ్చింది, ఎందుకంటే నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసి దాని తర్వాత కొంచెం కోల్డ్ వాటర్ యాడ్ చేయడం వల్లే నా నూడిల్స్ స్టిక్ అవ్వకుండా వచ్చింది. చాలా స్లోగా మిక్స్ చేయండి, ఏదో ఎవరినో కొడుతున్నట్టు గట్టిగా కొట్టకండి, నూడిల్స్ అన్నీ ఇరిగిపోతాయి. నేను అలా 10 మినిట్స్ పాటు దాన్ని కలుపుతూ ఉన్నా హై ఫ్లేమ్ మీద. ఇది వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే మాత్రం అదిరిపోతుంది. చల్లగా అయినా కూడా తినొచ్చు కానీ అంత టేస్ట్ ఉండదు. ఇది మీరు లంచ్ కింద, డిన్నర్ కింద, స్నాక్స్ కింద ఎలాగైనా తినొచ్చు. దీంతో పాటు ఒక గ్రేప్ జ్యూస్ ఉంటే ఇంక అదిరిపోతుంది. మీకు కానీ గ్రేప్ జ్యూస్ ఎలా చేయాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. కొంచెం కచప్ వేసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే ఫ్రెండ్స్, మీకు ఇలాంటి రెసిపీస్ కానీ ఇంకా కావాలనుకుంటే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.